చాలా థ్యాంక్స్ బామ్మగారు. నేను ఆ ఇంటికి వెళ్లే అవకాశం లేదు. కనీసం మీరైనా వెళ్తే అక్షిత చాలా ధైర్యంగా ఉంటుంది. అయితే నేను తీర్థయాత్రల నుంచి అర్ధాంతరంగా తిరిగి రావటం చాలా మంచిదైందన్నమాట. పాపం అక్షిత ప్రేమించిన వాణ్ణి కాకుండా ఆ బండ వెధవని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అవును బామ్మగారు, అంతా అదిగో ఆ పల్లవియే చేసింది. దాని మూలంగానే అక్షిత జీవితం నాశనమైపోయింది. మీరే ఎలాగైనా సరే సరిదిద్దాలి. నేనున్నది అందుకే కదే. రేపే ఆ ఇంటికి వెళ్తాను. అక్షితకు తోడుగా ఉండేసి ఆ పల్లవిని దెబ్బ కొడతాను. అంతేకాదు బామ్మగారు, చంటి విషయంలో అక్షిత చాలా కోపంగా ఉంది. మీరే దానికి సర్ది చెప్పి దాని కాపురం కొంచెం నిలబెట్టాలి. అలాగేనే అక్షితని ఆ ఇంటి కోడలిగా నేను నిలబెడతాను. పల్లవిని ఆ ఇంటి నుంచి తరిమేస్తాను. అక్షిత చంటీలని ఒకటి చేస్తాను. పల్లవి చరణ్లని దూరం చేస్తాను. వీళ్ళని కలుపుతాను, వాళ్ళని విడదీస్తాను. ఏంటత్తయ్యా, ఎవరిని కలుపుతావు, ఎవరిని విడదీస్తావు? తీర్థయాత్రల నుంచి వచ్చి రాగానే నీ పని మొదలు పెట్టేశావా? రే శ్రీనివాసు, నీకు కొంచెమైనా బుద్ధి బుర్ర ఉన్నాయట్రా? బంగారం లాంటి పిల్లని పోయి పోయి ఆ బండ వెదవకి కట్టబెడతావురా? ఇందులో నేను చేసిందేముంది అత్తయ్యా? దేవుడు ఎవరిని ఎవరికి రాసిపెట్టుంటే వాళ్లతో ముడిపడుతుంది. ఆపరా నువ్వు నీ వేదాంతం. నీ వల్ల ఇష్టం లేని పెళ్లి చేసుకొని పాపం అక్షిత ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. అందుకే రేపే నేను ఆ ఇంటికి వెళ్తాను, అంతా సరిచేస్తాను. ఏం సరి చేస్తావు బామ్మ? నువ్వు అక్కడికి వెళ్తే లేనిపోని సమస్యలన్నీ వస్తాయి. అవును బామ్మగారు, మీరు ఆ ఇంటికి వెళ్ళకపోవడమే మంచిది. నేను వెళ్ళకపోతే ఏం మంచి జరుగుతుంది? అయినా మంచి చెడు చెప్పడానికే కదా మాలాంటి పెద్దవాళ్ళు ఉండేది. నేను వెళ్తాను, అక్షిత కాపురం చక్కబెట్టొస్తాను. ఆ పని చేయడానికి పల్లవిని పంపించాను బామ్మ. తను చూసుకుంటుంది. ఏంటా చూసుకునేది? దానివల్లే నా కూతురు ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అసలు అక్షితకి కష్టాలన్నిటికీ కారణం ఆ పల్లవియే. నువ్వు ప్రతిసారి పల్లవిని అపార్థం చేసుకుంటున్నావు వైష్ణవి. పల్లవి ఒకరికి మంచి చేసేదే కాని చెడు చేసేదైతే కాదు. మరి నా కూతురికి జరిగిందేంటి? చెడు కాదా? అది చేసిందెవరు? ఆ పల్లవి కాదా? ఆ పెళ్లికి పల్లవి కారణం కాదు.